హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఉన్న రైతన్నలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి శుభవార్తనైతే అందించిందనేసి చెప్పొచ్చు. అదేంటి అంటే పెట్టుబడి సాయం కింద రైతన్నలకి ఆర్థిక సాయాన్నైతే అందిస్తామనేసైతే ఎలక్షన్స్ ముందే చెప్పడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతన్నలకి ప్రతి సంవత్సరం 6,000 అయితే అందిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు 21 విడత అయితే అందిస్తా వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం 3 విడతలుగా 2,000 చొప్పున విడుదల చేసుకుంటూ వచ్చింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు అన్నదాత సుఖీభావ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి పెట్టుబడి సాయం కింద మొత్తంగా 20,000 అయితే అందిస్తామనేసి అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 14,000 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మూడో విడత రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచే 2,000 చొప్పున 22వ విడత ఈ రోజు అనగా కేంద్ర ప్రభుత్వం అందించే 2,000 రూపాయలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అస్సాం పర్యటనలో గౌహతిలోని పర్యటనలో భాగంగా ఈ పెట్టుబడి సాయాన్ని అయితే రిలీజ్ చేయనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే రిలీజ్ చేస్తుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తాను అని చెప్పిన అన్నదాత సుఖీభావ పథకం కింద ఇప్పటి వరకు 14,000 అంటే రాష్ట్ర ప్రభుత్వం 7,000 చొప్పున 14,000 అయితే రిలీజ్ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 4,000 రూపాయలనైతే రిలీజ్ చేయాలి. ఈ 4,000 రూపాయలని ఈ రోజు కృష్ణా జిల్లా గన్నవరం పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్నల ఖాతాలో అమౌంట్ అనేది జమ చేయనున్నారు. మొత్తంగా రైతన్నల ఖాతాలో ఈ రోజు అనగా 13/3/2026 తారీఖున సాయంత్రం 5 గంటలకు ఈ అమౌంట్ అనేది మీ రైతన్నల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ పెట్టుబడి సాయం కింద ఎదురు చూస్తున్నారో వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి శుభవార్త అందించినసనే చెప్పొచ్చు. ఈ అమౌంట్ అనేది పడ్డాయా లేదా అదే విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లోనే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇది అందరికీ పడతాయా అంటే మాక్సిమం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికైతే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం అందించే ఈ అన్నదా పిఎం కిసాన్ నిధి మొత్తంగా ఎంతమందికి విడుదల చేస్తున్నారు అంటే 9,32,00,000 మంది వరకు అయితే ఈ అమౌంట్ అనేది జమ అవ్వడం జరిగింది. మొత్తంగా 18,000 కోట్లనైతే ఈ అమౌంట్ రిలీజ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే 4,000 రూపాయలని 46 లక్షల మంది రైతన్నల ఖాతాలు అయితే మొత్తంగా 2,800 కోట్లని రిలీజ్ చేయనుంది. ఇవి అందరికీ పడతాయంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికైతే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇక వీటి గల అనర్హులని అయితే ఏరివేసి వారికైతే అమౌంట్ అనేది నిలుపుదల చేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం అందించే 9 ఈ పెట్టుబడి సాయాన్ని మొత్తంగా 9 కోట్ల మందికి అయితే రిలీజ్ చేస్తుంది. ఈ 9 కోట్ల మందిలో కూడా మహిళా రైతులు అనేవారు 2 కోట్ల మంది పైచులకైతే వీరికి కూడా అయితే అమౌంట్ అనేది జమ అవడం జరిగింది. ఇకపోతే వీటికి గల అనర్హులను అయితే ఏరివేసి వారికైతే అమౌంట్ అనేది నిలుపుదల చేయడం జరిగింది. వీటి అనర్హుల్ని ఏ విధంగా అయితే ఏరివేస్తున్నారు అంటే మెయిన్ గా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయి ఉన్నారు. అంటే ఈకేవైసీ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు, లేదా నెట్ సెంటర్ ఈ సేవ మీ సేవ ద్వారా ఈ తంబేసి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఈకేవైసీ ఎవరైతే ఇన్యాక్టివ్ లో ఉంటుందో వారికైతే అమౌంట్ అయితే పడతలేదు. ఇకపోతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి కూడా అమౌంట్ అనేది నిలుపుదల చేస్తున్నారు. ఇక పిఎం కిసాన్ కి సంబంధించి 2019 తర్వాత ఎవరైతే పొలం రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో వారికి కూడా అమౌంట్ అనేది నిలుపుదల చేయడం. అంటే 2019కి ముందు ఎవరైతే పొలం కొని వారి పేరు మీద అయితే ఉంటుందో వారికి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇవి పిఎం కిసాన్ అండ్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీస్. ఇవి కాదు ఎవరికైతే ఉన్నారో వారి అనేది మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్ గా ఉంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో అయితే అప్లై చేసుకోవచ్చు. వారికి నెక్స్ట్ విడత అనేది పడటం అయితే జరుగుతాయి. ఇక పిఎం కిసాన్ కి సంబంధించి ఇంతకు ముందు 21వ విడత ఎవరికైతే పడలేదో వారు ఇన్యాక్టివ్ లో ఉన్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కానీ అదేవిధంగా వారు ఎలిజిబుల్ అయినా కానీ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి లిస్ట్ లో పేరు రావడం వల్ల వారు తగిన మార్పులు అనేది చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే మాత్రం వారికి లాస్ట్ విడత అంటే 21వ విడత 22వ విడత రెండు కలిపి 4,000 అయితే పడతాం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారో వారు
మీ స్టేటస్ అనేది చెక్ చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్ లోకి రావడానికి ట్రై చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పొందుతారనేసి అయితే భావిస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కానీ, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్, ఏదైనా మంచి టెంపుల్ వీడియోస్ అయినా, అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అయినా, ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరిగింది.